బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీ డేస్ నడుస్తున్నాయి. అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నా చెప్పాలంటే. నా వాయిస్ అయితే మొత్తం పోయింది థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల. ఇంట్లో ఈవెంట్స్ ఎక్కువ అవుతున్నప్పుడే నాకు ఒక బంపర్ ఆఫర్ వస్తది. హెల్త్ ఇష్యూస్ ఎట్లో ఒకలాగా వచ్చేస్తాయి. సో, ఈసారి థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా అట్లే వచ్చింది. ఇక్కడ మా అత్తమ్మ, సుధీర్ చాలా కష్టపడుతున్నారు. ఒక్కరోజు కాదు చాలా డేస్ నుంచి. యాక్చువల్‌గా మేము ఇండియాకెళ్ళే ముందు కూడా సుధీర్ ఇట్లాగే ఒక్కడే చాలా కష్టపడి అంతా క్లీనప్ చేసిన తర్వాత మళ్ళీ అంత వీడ్ గ్రో అయ్యి అసలు చాలా మెస్సీ అయిపోయిందనుకోండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సమ్మర్‌కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేశారు. ఇక్కడ అన్ని గోంగూర విత్తనాలు వేయడం అండ్ ఇక్కడేమో కాంపోస్ట్ చేస్తున్నారనమాట. అండ్ ఇది మొత్తం గార్డెన్ చేసేసేయాలి. వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అన్నీ వేయాలని చెప్పి మా ప్లాన్ అనమాట. సో, ఈ సమ్మర్‌లో ఎట్లాగైనా చేయాలని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తూ ఇంకా దీన్ని ఈ వింటర్ మొత్తం మెయింటైన్ చేయాలి. సో, ఎట్లా మెయింటైన్ చేస్తాం ఏమి అన్నది నేను వీడియోస్‌లో మీకు అప్డేట్ చేస్తూ ఉంటా. టోటల్ ఇవన్నీ రాడ్స్ పెడుతున్నాడనమాట. కంప్లీట్‌గా ఫెన్స్ వేసి పెట్టేసేయాలని చెప్పి ఒక సైడ్ డోర్ లాగా ఓపెన్ పెట్టేసి మిగతాది మొత్తం ఫెన్సింగ్ చేసేయాలి అని చెప్పి మొత్తం క్లీనప్ చేసినాం. ఫెన్స్ లేకుండా ఓపెన్‌గా కూడా పెట్టొచ్చు కానీ మాకు డీర్స్ ప్రాబ్లం. ఏం లేకుండా కొన్ని ప్లాంట్స్ పెడితేనే వచ్చి తినేస్తున్నాయి. సో, ఇంకేం లేకపోతే మొత్తానికి ఏం ఉంచవని చెప్పి ఆ ఫెన్స్ వేస్తున్నాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు నుంచి మొదలైంది. ఇంకా నాకు త్వరలో నవరాత్రులు వస్తున్నాయి అని చెప్పి అండ్ ఇంకొకటి నేను ఒక షో ప్లాన్ చేశాను అనమాట. అంటే నా బొటిక్ కలెక్షన్స్ అన్నీ. సో, ఇక్కడ ఆ రెండు ఒకటే టైంలో రావటం అన్నది అన్ఎక్స్పెక్టెడ్. సో, దాని బిజీ అసలు మామూలుగా లేదు. దాంతోపాటు నాకు హెల్త్ ఇష్యూ టార్చర్ అనుకోండి. ఈ వీడియోలో కూడా చెప్తా. అసలు నాకు ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. అప్పటి వరకు బాగానే ఉన్నా. ఆ రోజే స్టార్ట్ అయింది నాకు హెల్త్ ఇష్యూ కూడా. సో, మార్నింగ్ అయితే వీళ్ళకి లంచ్ ప్యాక్ చేస్తున్నా. పొద్దున్నే పంపించిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకోవాలని. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నా డైలీ రొటీన్ అన్ని డిషెస్ అన్ని డిష్ వాషర్లో పెట్టేసి నెక్స్ట్ ఇంకా స్టవ్ క్లీనింగ్ ఇవన్నీ చేసేసుకుంటున్నాను అనమాట త్వరగా. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వాకింగ్కి వెళ్తున్నా. అసలు నాకు నిన్న డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఓపిక లేదు. ఎందుకో ఫుల్ బాడీ పెయిన్స్ అనిపించి నైటే ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా ఆల్రెడీ నేను. అండ్ వాకింగ్ నుంచి రిటర్న్ వచ్చేసాం. ఈ మధ్య కొంచెం చల్లగా అవుతుంది మార్నింగ్. ఖచ్చితంగా స్వెటర్ కావాల్సిందే. నేను సుధీర్ మార్నింగ్ వాక్కి వెళ్తాం అనమాట. డైలీ కాదు, ఖచ్చితంగా వీకెండ్ స్కిప్ చేస్తా. మధ్యలో ఎప్పుడైనా అసలు ఓపిక లేనప్పుడు ఒక్కొక్కసారి స్కిప్ చేస్తా. సో, మేమిద్దరం మార్నింగ్ వెళ్తున్నాం. డైలీ వెళ్తున్నప్పుడు కూడా మంచిగా ఉంటుంది. కొంచెం యాక్టివ్గా ఉంటాం కదా. అండ్ అందుకనే స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. సుధీర్ ఎలాగో స్పోర్ట్స్ ఆడతాడు, నేనా ఆడను, ఇంట్లోనే ఉంటా కదా. సో, అందుకని మార్నింగ్ వాక్ అనే చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిండే. అండ్ బయట జిమ్ ఏరియా కూడా సెట్ చేసుకున్నాం కదా. చిన్న వార్మప్స్ వరకే చేస్తున్నాం ఇప్పటివరకు అయితే. అండ్ టీ కూడా నా మార్నింగ్ రొటీన్లో వన్ ఆఫ్ ది పార్ట్. నేను తాగను, సుధీర్కి మామయ్యకి. సో, మార్నింగ్ వచ్చిన తర్వాత టీ చేస్తున్నా. నార్మల్గా అయితే ఒక్కొక్కసారి ముందే టీ చేసేసి వాకింగ్కి వెళ్తాం. వచ్చిన తర్వాత తను టీ తాగుతాడు. అల్లం టీ ఎవ్రీడే ఉంటుంది మా ఇంట్లో. నార్మల్గా స్పెషల్గా అల్లం టీ హెడేక్ ఉన్నప్పుడు ఇట్లా తాగుతారు కదా. మా ఇంట్లో అయితే ఎవ్రీడే అల్లం ఇలాచి ఖచ్చితంగా వేయాల్సిందే. నేను టీ చేసే టైంలో సుధీర్ వెళ్ళి లాన్ మూవ్ చేస్తున్నాడు. వెనక అంతా గడ్డి పెరిగిపోయింది కదా. అందులో ఇదంతా మెయింటైన్ చేసి నీట్గా చెయ్యాలి అని అనుకున్నాం కదా. సో, ఆ ప్రాసెస్లో ఎవ్రీడే వర్క్ చేస్తున్నాడు అనమాట పాపం. మీరు కూడా వెళ్ళి లాన్ మూవ్ చేయొచ్చు కదా అని అడుగుతారేమో. నేను దాన్ని హ్యాండిల్ చెయ్యలేను. ఒకసారి ట్రై చేసా, కాకపోతే దాని స్పీడ్కి నేను హ్యాండిల్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. నేర్చుకోవాలి. నేను ఇవన్నీ వీడియో తీసుకుంటూ మేము అప్పుడు చెట్లన్నీ ఇటు సైడ్ మూవ్ చేసాం కదా. మొన్న హరికేన్ అవన్నీ వస్తున్నాయని మొక్కలు చాలా బాగా వస్తున్నాయి అనమాట. అవి చూసుకుంటూ లోపల టీ పెట్టిన సంగతే మర్చిపోయా. వచ్చేసరికి పొంగిపోయింది.
ఎంత కష్టపడి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇట్లా అయితే అసలు ఎంత కోపం వస్తుందో నాకైతే. ఏం చేయాలో ఒక సెకండ్ అర్థం కాలే. ఇంకా చేసేదేం లేక అదే స్టవ్ పైన అట్లే పెడితే కింద పడిందంతా మాడిపోయి దానికి ఎక్కువ అతుక్కుపోతుంది, క్లీన్ చేయడానికి కష్టం అని చెప్పి నేను స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ వెనక ఆన్ చేసి పెట్టాను అనమాట. అది డ్రై అయిపోతే చాలా కష్టం మళ్ళీ క్లీన్ చేయడానికి అని వెంటనే వేడిగా ఉన్నప్పుడే కొంచెం వాటర్ వేస్తే ఈజీగా టీ అయిపోయిన వెంటనే ఆఫ్ చేసి క్లీన్ చేయొచ్చు కదా అని చెప్పేసి కొంచెం వాటర్ వేసి పెట్టా. అదే టీ అయిపోయిన వెంటనే మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ పని. ఈరోజు అయితే రవ్వ దోశ చేస్తున్నా నేను బ్రేక్ఫాస్ట్కి. రవ్వ దోశ అంటే ఓన్లీ రవ్వ మైదా అట్లా కాదు, నేను ఇది రవ్వ జొన్న దోశ అనుకోండి. జొన్న పిండి యాడ్ చేసా, మళ్ళీ ఏమో ఫైన్ సూజీ రవ్వ యాడ్ చేసా, కొంచెం రాగి పౌడర్ యాడ్ చేసా, కీన్వా పౌడర్ కూడా యాడ్ చేసా అనమాట. కొంచెం హెల్దీ కూడా ఉండాలి కదా అని ఎక్కువ దోశ చేసేటప్పుడు యాడ్ చేస్తుంటా. పెద్ద టేస్ట్ ఏం తెలియదు కదా మనకి చట్నీతో తిన్నా కూడా అని ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ దోశ పైనే చేస్తుంటా. బట్ సక్సెస్ అవుతుంది, నాకు ఎప్పుడు ఫెయిల్యూర్ కాలే. వీటిల్లోకి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. పీనట్ చట్నీ కానీ కోకోనట్ చట్నీ కానీ. నేను ఐదర్ పీనట్ లేకపోతే ఓన్లీ టొమాటో పచ్చడి చేస్తాను అనమాట. బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ దోశ వేసేటప్పుడు కూడా ఆయిల్ చూడండి, ఈజీగా స్ప్రే చేసుకోవడానికి ఈ ఆయిల్ బాటిల్ అయితే చాలా యూస్ఫుల్. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, అక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. ఈ వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తా. మీరు ఎవరైనా ఆయిల్ బాటిల్స్ కోసం చూస్తుంటే ఇది మాత్రం రికమెండెడ్, ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి దీనికి 2 ఓపెన్స్ ఉంటాయి, ఒకటి స్ప్రే చేసుకోవడానికి, ఇంకొకటి నార్మల్ కర్రీస్కి ఆయిల్ యూజ్ చేస్తాం కదా అట్లా యూజ్ చేసుకోవడానికి. బిగ్ హోల్ ఉంటుంది అనమాట. అసలు ఆయిల్ డ్రిప్ అవ్వదు, చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఎక్కువ వెయిట్ ఉండదు అనమాట. సో ట్రై చేయండి, 100% రికమెండెడ్ అది. బ్రేక్ఫాస్ట్లు పనులు అన్నీ అయిపోయిన తర్వాత రెడీ అయ్యి వర్క్ స్టార్ట్ చేసేసుకున్నా. మేము కస్టమైజేషన్స్తో పాటు మా హ్యాండ్ పిక్డ్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మా ఓన్ కస్టమ్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా సెల్ చేస్తాం. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడ షో చేస్తున్నా, మా ఇంట్లోనే లేండి స్టాల్ లాగా పెడుతున్నా అనమాట. సో ఆల్రెడీ ఫ్లయర్ క్రియేట్ చేసి అందరికీ సెండ్ చేయడం కూడా జరిగింది. ఈ సాటర్డే అండ్ సండే చేస్తున్నా అనమాట. సో దాని ప్రిపరేషన్స్, ఇండియా నుంచి ప్యాకేజెస్ వస్తూనే ఉన్నాయి. నేను అవి ఓపెన్ చేసి వాటిని బిల్లింగ్స్ చేయడం, లేకపోతే అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని సెట్ చేసుకొని వాటిని నీట్గా అరేంజ్ చేసుకోవడం, ఇవే జరుగుతున్నాయి. అండ్ వాటితో పాటు ఇండియా నుంచి మా మమ్మీ వాళ్ళు స్వీట్స్ పంపించారనమాట. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో, కర్నూలులో ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. కృష్ణ స్వీట్స్ నుంచి తెప్పించుకున్నా. అబ్బా, ఇండియా నుంచి ఏదైనా ఫుడ్ వస్తే మాత్రం అసలు ఆ ఆనందమే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేనైతే తింటూనే ఉన్నా. అండ్ నేను ఇక్కడ కొన్ని అవుట్ఫిట్స్ ఇంకా చాహ్నా కోసం మా మమ్మీ పంపించింది. నెక్స్ట్ తన బర్త్డే వస్తుంది, ఫెస్టివల్ కూడా వస్తుంది కదా. అండ్ ఎవ్రీ దసరాకి మా అమ్మ బట్టలు పంపిస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు నేను చూపించే లెహెంగా ఇది ఒక క్లయింట్కి మేము డిజైన్ చేసింది. సో ఇక్కడ యూఎస్ క్లయింటే అనమాట. సో తనవి కూడా వచ్చాయి. అండ్ దాంతోపాటు కొన్ని చాహ్నావి ఒక 2 అవుట్ఫిట్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఏమో నావి, లైక్ ఇక్కడ స్టాల్ పెట్టాల్సినవి కొన్ని వచ్చాయి అన్నమాట. సో చాహ్నాకి రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే కొన్ని ఫిట్ అవుతాయి, అన్నీ ఫిట్ అవ్వవు. దానికి లూజ్ అయితే ఇంకా నేనే ఆల్టరేషన్స్ చేసేసి వేసేస్తాను అనమాట. కరెక్ట్గా చేపిస్తేనేమో త్వరగా పెరిగిపోతుంది, కొంచెం లూజ్ చేపిస్తేనేమో అది ముందే సన్నగా ఉంటుంది, దానికేమో సెట్ అవ్వవు. అసలు ఇట్లా సన్నగా ఉన్న పిల్లలతో చాలా ప్రాబ్లం ఈ డ్రెస్సెస్కి మెయిన్లీ. ఈ 2 డ్రెస్సెస్ మేము కస్టమైజ్ చేసినవి కాదు, మా అమ్మ బయట షాప్లో కొని తన కోసం పంపించిందనమాట. ఈ వైట్ డ్రెస్ అయితే లాంగ్ డ్రెస్, దానికి కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ ఇయర్కి కొంచెం పైకి అయిపోతుంది. అండ్ దీనికి ఇట్లా ఓవర్ కోట్ వచ్చింది. చాహ్నాకి లిలాక్ కలర్ అంటే ఇష్టము, దానికి నచ్చింది బాగా డ్రెస్ ఇది. లెంత్ ఓకే, బట్ కొంచెం లూజ్ అయిందనమాట, ఫిట్టింగ్స్ చేయాలి. అండ్ ఇక్కడ చూపిస్తున్న బ్లౌజ్ నెక్స్ట్ షోలో పెట్టాల్సినవి. ఇవి ఈ టర్మ్కి పెడతానా నెక్స్ట్ దానికి పెడతానా తెలీదు, ఎందుకంటే వాటికి కొంచెం ఇంకా ఫినిషింగ్ నేను చేసేది ఉందన్నమాట. అండ్ ఇంకా కొన్ని 3 పీస్ సూట్స్ కూడా తెప్పించాను. అండ్ చెప్పా కదా మార్నింగ్ వరకు బాగుంది, చిన్న చిన్నగా స్టార్ట్ అయింది. ముందు రోజు ఆల్రెడీ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఓకే అని అనుకున్నా, కానీ
అది కోల్డ్ కాదు, అట్లని థ్రోట్ ఇన్ఫెక్షన్, అసలు ఏం అర్థం కాలే. పిచ్చిగా అనిపిస్తుంది. కాసేపు రెస్ట్ తీసుకొని బిగ్ బాస్ చూస్తున్నా. డైలీ బిగ్ బాస్ అయితే నేను ఖచ్చితంగా చూస్తా. అండ్ ఆ డ్రెస్వి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని కస్టమర్కి కూడా చూపిస్తున్నాను అనమాట. వచ్చిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటానని వాళ్ళకు కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చాహ్నాకి చెస్ క్లాస్కి టైం అవుతుందనమాట. దాన్ని రెడీ చేసి పంపించేస్తున్నా కమ్యూనిటీలోనే. సో తనే వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని పంపించి ఇక్కడ చూడండి అసలు రూమ్ మొత్తం బట్టలు ఉన్నాయి. ఇంకా కొరియర్స్ రావాలి, రాకముందుకే ఇంకా అరేంజ్ చేయడానికి అవ్వట్లే కరెక్ట్గా. అదిగో ఈ కోల్డ్ కూడా కాదు, చెప్పినా కదా, ఆ అనీజీనెస్, ఆ ఇన్ఫెక్షన్ అది రాకపోయింటే చాలా బాగుండేది. అసలు కాసేపు ఒక దగ్గర పని చేసుకొని ఇవ్వలేదన్నమాట. పెయిన్ వస్తుండేది, చిరాకు అనిపించేది, బ్రీతింగ్ సరిగ్గా అవ్వట్లేదు, ప్రాబ్లం అనిపించేది. అసలు చాలా సఫర్ అవుతున్నాలండి. అండ్ ఫస్ట్ ఇక్కడైతే శారీస్ అన్నీ ఫస్ట్ బిల్లింగ్ చేసేస్తున్నా అనమాట. వాటి ప్రైజెస్ అన్నీ అక్కడ స్టిక్ చేసి పెట్టేస్తున్నా, స్టేపుల్ చేసేస్తున్నా అన్నిటికీ. అండ్ డ్రెస్సెస్కి కూడా కొన్ని హ్యాంగ్ చేయాలని. అసలు కోల్డా లేకపోతే ఏమో అర్థమవుతలేదు, కానీ సైడ్ అంతా సైనస్ లాగా పెయిన్ వస్తుంది. ఇప్పటివరకు అయితే వీటికి వేసిన మొత్తం ప్రైజింగ్, అండ్ వీటికి వేసిన. సో ఇంకా వాటన్నిటికి వేయాలి. ఇంకా 1 more day, అంతలోపల ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. మళ్ళీ ఆ నెక్స్ట్ డే నవరాత్రులు స్టార్ట్, దేవి నవరాత్రులు. సో దానికి కూడా ప్రిపరేషన్ చేసుకోవాలి. ఈ కోల్డ్ రాకపోతే ఓకే, కానీ కోల్డ్ కూడా కాదు, బ్రీతింగ్ ప్రాపర్గా అవ్వట్లేదు. సమ్ ఇన్ఫెక్షన్ అని అన్నాడు మా తమ్ముడు. అమ్మా టార్చర్ ఉంది, అసలు పని చేసుకొని అట్లే. అండ్ ఆ రోజు షో ఎట్లా చేస్తాను అసలు, ఇంట్లోనే గరాజ్లోనే పెట్టాలనుకుంటున్నా. ఫ్లయర్ అయితే అందరికీ పంపించేసా క్రియేట్ చేసి. చూడాలి ఆ రోజు ఎంతమంది వస్తారు. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, కొంచెం టెన్షన్గా నర్వస్గా ఉంది. లెట్స్ సీ ఇది సక్సెస్ అయితే. ఏమంటారు, మీ ఒపీనియన్ ఏంటి? విన్నారు కదా, అసలు నా బాధ నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ డేకి, అదే నవరాత్రులకి, నేను అమ్మవారికి సరిపెట్టే చీర గ్రీన్ కలర్ది అనమాట. టోటల్ గ్రీన్ షేడ్లో ఉందన్నమాట, లైట్ అండ్ డార్క్ గ్రీన్. ఇది కూడా గద్వాల్ సీకోనే. అండ్ నైట్ ఇవన్నీ క్లీన్ చేయడానికి అస్సలు ఓపిక లేదు. ఇంకా నేను అంటే వెళ్ళిపోయి పడుకుందామని చెప్పి అని అనుకుంటున్నా. ఉంటుందో ట్యాబ్లెట్ వేసుకొని పండుకుంటే సెట్ అవుతుంది అనుకుంటున్నా. అప్పుడే గొంతు కూడా పోయింది. ఇంకా అబ్బా కరెక్ట్ టైంకి వస్తాయి ఏదైనా పెట్టుకున్నప్పుడే. కాఫ్ కోల్డ్. అండ్ పూజా మందిర్ DIY కూడా చూపిద్దామని అనుకున్నా, కానీ ఇంకా కొంచెం వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసేది ఉంది. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తా. సో ఇప్పుడైతే పండుకుంటా, రేపు కలుద్దాం. నేను పడుకుందాము, వీళ్ళు పడుకుంటారేమో అని వస్తే ఇంకా బుక్కులు చదువుతూనే ఉన్నారు. అప్పటికే 10 అయ్యింది, ఇంకా పడుకోకుండా రీడ్ చేస్తున్నారు. వదిలితే లాస్ట్ ఇట్లా కళ్ళు మూతపడే వరకు బుక్ ముందరే పెట్టుకొని ఉంటుంది చాహ్నా అయితే. ఇట్లా కాదు, పడుకోనింది బెడ్ పైన ప్రాపర్గా పడుకో. ఇదే వీడు ఓవర్ యాక్షన్. ఇట్లా పడుకుంటావా నైట్ అంతా? మరి ఎక్కువ దీనికి 3-piece సెట్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి మా దగ్గర. అండ్ దిస్ ఇస్ అ ప్యాంట్, అండ్ దిస్ ఇస్ దుపట్టా. కాటన్ సిస్టమ్, దీంట్లో నేను ఒకటి తీసుకున్నా. అండ్ ఇది బాగుంది కదా. నాకు ఈ కలర్ లేదని నేను ఇది ఉంచుకున్నా. సుధీర్ అవుట్ఫిట్ మళ్ళీ చూపిస్తా మీకు పండగప్పుడు. అండ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా, మ్యూసినెక్స్ బాగానే పనిచేస్తుంది అని అనుకున్నాయి సుధీర్ ఇస్తే. కానీ నాకు ఆ ట్యాబ్లెట్లు చూస్తే భలే భయం అవుతుంది, అంత పెద్ద వేసుకోవాలంటే. నేను ఎంత అంటే ఫీవర్ వచ్చిందని చెప్పి ఫీల్ అవుతా, కానీ ట్యాబ్లెట్స్ మాత్రం వేసుకోను. ఇప్పుడు కూడా మీరు నా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నా వాయిస్ వింటున్నారు కదా, ఎంత చేంజ్ అయింది.
బట్ స్టిల్ ఏదైనా మెడిసిన్ వేసుకోవడానికి మాత్రం వెనక్కి తగ్గేస్తా వెంటనే. భయం నాకు అంతంత టాబ్లెట్లు వేసుకోవాలా అని, కానీ తప్పలేదు. మార్నింగ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత చాలా బెటర్, ఇదంతా పెయిన్. చాలా నాకు ఈరోజు ఫీల్డ్ ట్రిప్ ఉంది. అమ్మకి లంచ్ లేదు కానీ ఆత్విక్కి చేయాలి. పాస్తా చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు వాడికి ఒకటే బాక్స్. చాహ్నని రెడీ చేసేసా ఫీల్డ్ ట్రిప్కి. వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా స్కూల్కి. నేను ఇంకా నా రొటీన్స్లోకి దిగిపోయా అనమాట, డిష్ వాషర్లో అన్నీ పెట్టి. అండ్ నెక్స్ట్ నవరాత్రులు కూడా కదా, మొత్తం హోమ్ క్లీనింగ్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ అయితే ఎప్పటికీ ఆగని ప్రాసెస్ అయిపోయింది. ఇల్లు కొన్నప్పటి నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది, అపార్ట్మెంట్స్ కంటే ఎక్కువ. ఇప్పుడైతే నేను మిగతావి కూడా అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. విండోస్ అవన్నీ హాల్లో పెడతా కదా. నాకు దసరా వెరీ 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 ఇంపార్టెంట్. నవరాత్రులు నేను 10 days చేస్తాను కదా. అండ్ ఇది పాస్ట్ 2018 నుంచి స్టార్ట్ చేసిన నేను. ఫస్ట్ టైం అప్పుడే చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా చేస్తున్నా. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నేను స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి కంప్లీట్గా 9 days చేసుకొని ఫెస్టివల్ చేసుకున్నాం. 10 days కంప్లీట్గా అయ్యింది. దాని తర్వాత నుంచి ఎప్పుడు చూసినా మధ్యలో పీరియడ్స్ రావడంతో 3 days కానీ 4 days కానీ అట్లనే చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చిండే అనమాట. అండ్ వినాయక చవితి కూడా అంతే. 2020 నుంచి ఇప్పుడు అట్లీస్ట్ ఒక 4 years వరకు నేను గణేష్ చతుర్థి చేసుకోలేదండి. ప్రతి గణేష్ చతుర్థికి నాకు పీరియడ్సే ఉంటాయి. ఎప్పుడు ఇంట్లో సుధీరే చేస్తాడు పండగ మొత్తం. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నాకు పీరియడ్స్ లేకుండా వినాయక చవితి కంటే ముందు రావడం. నేను హ్యాపీగా వినాయక చవితి చేసుకున్నా. అండ్ దాని తర్వాత ఇప్పుడు దసరాకి 9 days మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ చేసుకోవడం అన్నది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ అందుకే ఇంకా మొత్తం క్లీన్ చేసి పడేస్తున్నాను అనమాట ఇల్లంతా. అక్కడికి పిచ్చి పిచ్చిగా బాడీ పెయిన్స్ అనిపిస్తున్నాయి, హెడేక్ వస్తుంది, మనసేం బాగాలేదు. బట్ స్టిల్ నేను చేసుకోవాలి కదా అని చెప్పి అట్లనే అదే ఇంటెన్షన్తో అసలు కొంచెం కూడా రెస్ట్ అనేది తీసుకోకుండా కంటిన్యూస్గా చేసుకున్నా నేను చాలా కష్టపడి. మాకు పైన అన్ని రూమ్స్లో కార్పెటే కదా, ఇక్కడ మొత్తం కార్పెట్ క్లీనింగ్ అన్ని 5 rooms చేయాలన్నమాట. అసలు ఇంకా ఇది వాక్యూమ్ క్లీనర్ చాలా లైట్ వెయిట్ కాబట్టి అయినా అక్కడికి చాలా పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్. ఇంతకుముందు అయితే పెద్దది ఉండేది, అది ఇంకా వెయిట్ ఎక్కువ ఉండేది. ఇది చాలా బెటర్. అండ్ ఈ బాక్స్ నిండా బట్టలన్నీ డొనేషన్స్కే. ఇంకా చాలా డీక్లటర్ చేసేది ఉంది. అవన్నీ చేసిన తర్వాత ఎన్ని వస్తాయో తెలీదు. ఈ బాక్స్లో కాకుండా ఇంకా ఒక 1-2 bags ఉన్నాయన్నమాట, పెద్ద బ్యాగ్సే. వీళ్ళవే డీక్లటర్ చేసి పక్కన పెట్టినవి మేము డొనేషన్స్కి ఇస్తుంటా అనమాట ఎప్పుడు. ఇవి కూడా ఇచ్చేయాలి. అండ్ పైన కూడా మొత్తం వాక్యూమ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ రెడీ అవుతా నేను. అండ్ ఈ వీడియోకి కంటిన్యూషన్ వీడియోనే బతుకమ్మ వీడియో. ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ రిలీజ్ చేస్తా. అండ్ ఈ వీడియో కూడా ఎండ్ చేసే టైం వచ్చేసింది. నా క్లీనింగ్ ప్రాసెస్, నా షో గురించి చేస్తున్న ప్రిపరేషన్స్ వీటితోనే అయిపోయిందనమాట. అసలు 2 రోజులు ఆల్మోస్ట్ 1.5 day ఇదే పనిలోనే అయిపోయింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ టు సపోర్ట్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.